ఆర్ యు ఎ ఫ్యాన్ ఆఫ్ జీసస్ ఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్? ఈ 40 days జాగ్రత్త వినాలి. ఈ 40 రోజులు లేకపోతే మీ విశ్వాస జీవితంలో దీనికి ఆన్సర్ చెప్పగలిగారని అనుకోండి. ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, దెన్ యువర్ ఫెయిత్ వాక్ ఈస్ ఇన్ ట్యూన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మెనీ టైమ్స్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ మనం ఏం చేస్తూ ఉంటామంటే, తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి జాగ్రత్త వినాలి. వాట్ వీ డూ ఇస్, వీఆర్ ద ఫ్యాన్ ఆఫ్ జీసస్. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ. I'm a fan of Azharuddin. He was my coach when I was here studying in college. I'm a fan of Sachin Tendulkar. Guess what? I'm not a follower of Virat. They don't know me. Virat Kohli naaku telusu. Follow me? I know Virat Kohli. Virat Kohli don't know who John Spurgeon is. అది మనం అనుకుంటాం, అబ్బా ఏం కొట్టాడబ్బా, 16 runs కొట్టుంటే సెంచరీ అయిపోతుంటే అసలు మనం ఏదో మన సొంత తమ్ముడే అవుట్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం కొంతమంది. We are crazy fans of people. We are crazy fan of sports stars. We are crazy fan, let me be very personal and be honest, we are crazy fans of movie stars. We are crazy fan of celebrities. We are crazy fans, but the question I want to ask you, what question I want to drive you is, ఉపవాస ప్రార్థనలు ప్రారంభించేటప్పుడు 1000 గంటల ప్రార్థనలు మనం ప్రారంభించేటప్పుడు మనము మనల్ని అడగవలసిన ప్రశ్న, we have to ask the question ourselves, am I a fan of Jesus or a follower of Jesus? If we can ask that question, then we will do justice for whatever we are praying for this 1000 hours. We will do justice for whatever we are fasting for this 40 days. ఈ 40 days అన్న వెంటనే సాధారణంగా ఫాస్టింగ్ కాదు, ఫాస్టింగ్ నేను చేయెత్తమన్నాను కానీ నేను చెప్తున్నాను, ఫాస్టింగ్ ఉంటుట మనకు అలవాటు. ఫాస్టింగ్ ఉంటుట మనకు కొంతమందికి ఆచారం. ఏంటండి కొంతమందికి మమ్మీ డాడీ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నా అన్న. అరే తమ్ముడు ఎందుకు ఫాస్టింగ్ ఉంటున్నట్టు ఏమో అన్న నాకు తెలియదు. జాగ్రత్త వినండి. ఫాస్టింగ్ ఎలా చేయాలి? 40 days ఫాస్టింగ్ చేస్తూ అన్న నేను ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఊరికి టైంలో ఇప్పుడు క్రికెట్ ఫైనల్ ఉంది, తర్వాత IPL ఉంది కాబట్టి ఫాస్టింగ్ చేస్తున్నా కానీ టీవీ చూస్తా ఫాస్టింగ్ చేస్తా అంటే అది ఫాస్టింగ్ కాదు. జాగ్రత్త వినాలి. ఫాస్టింగ్ చేస్తా నేను బయటికి వెళ్ళి క్రికెట్ ఆడతాను, షటిల్ ఆడతాను, బ్యాడ్మింటన్ ఆడతాను, ఆ టైం ఎలా చేయాలో అన్న అంటే అది ఫాస్టింగ్ కాదు. నేను ఫాస్టింగ్ ఉంటూ ఏదో బుక్ చదివి కొంచెం కాలక్షేపం చేస్తానన్న టైం అయిపోవాలి కదా అంటే ఫాస్టింగ్ కాదు. You know what is fasting? Fasting means you are spending time at the feet of God. దేవుని పాదముల దగ్గర దేవుని వాక్యం చదువుతూ ప్రార్థనలో సమయం గడుపుట ఫాస్టింగ్. ఇంకోటి ఫాస్టింగ్ అంటే యు ఆర్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ సంథింగ్. యు ఆర్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ సంథింగ్ దట్ యు లవ్ వెరీ డియర్లీ. నీకు ప్రియమైనది ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి ఆ సమయము దేవుని వాక్యములో దేవుని ప్రార్థనలో కేటాయించుట ఫాస్టింగ్. తెలియాలి ఎందుకు చేస్తున్నామో ఫాస్టింగ్ తెలియాలి. ఏదో గుడ్డెత్తి చేలో పెట్టినట్టు ఫాస్టింగ్ చేయకూడదు. ఇప్పుడు నేను పాస్టర్, నేను ఫాస్టింగ్ కాబట్టి నా కూతురు ఫాస్టింగ్ ఉంటుందంటే కుదరదు అది. లేకపోతే నేను మా ఇంట్లో అందరూ ఫాస్టింగ్ ఉంటున్నానన్నా నేను కూడా ఫాస్టింగ్ ఉంటున్నాను. కొంతమంది చికెన్లు మటన్లు ఫిష్లు మానేసి ఎంత గొప్పత బచాయించేస్తారు. ఎందుకు చేస్తున్నారు అంటే నేను ఓపెన్ చెప్తున్నాను, చికెన్ అంటే బాగా చికెన్ లేకుండా తినలేకుండా ఉన్నాం అనుకోండి, ఇంకా అబ్బాబ్బాబ్బా ఈరోజు ఫాస్టింగ్ చేస్తే ఆ చికెన్ పిలుస్తూ ఉంటుంది అన్నమాట ఇలాగా డిన్నర్ టైంలో. కానీ దాన్ని వదిలేసి 40 కొంతమంది 40 రోజులు వదిలేసి ఎప్పుడు వచ్చేస్తుందిరా బాబు 41 day అనుకుంటా ఉంటారు కొంతమంది. ఓ ఆ 40 రోజులు తినంది ఆ 10 రోజులు తినేస్తారు అంతే. జాగ్రత్త వినండి తమ్ముళ్ళు చెల్లెలు. ఫాస్టింగ్ ఈజ్ యూ అబ్స్టైన్ ఫ్రమ్ సంథింగ్. ఇంకోటి ఆహారము లేకపోతే చికెన్ ఫిష్ మటన్ మానేస్తామే ఫాస్టింగ్ కాదు. దేర్ కెన్ బి ఎ మీడియా ఫాస్ట్. ఫ్లాష్ న్యూస్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీడియా ఫాస్ట్. There can be a media fast. There can be fast from sports. తమ్ముళ్ళు చెల్లెలు బిగ్గెస్ట్ కంప్లైంట్, అన్న ఇప్పుడు చూసిన పొద్దుగాకి వెళ్ళిపోతున్నాడు అన్న, షటిల్ ఆడతాను, బ్యాడ్మింటన్ ఆడతాను. కానీ యూ కెన్ ఫాస్ట్ దిస్ 40 days. You can fast from doing whatever you love the most. Let me put it that way, simple. That is called fasting. ఆ సమయంలో ఇందాక చెప్పాను కదా ఫాస్టింగ్ కదా అని వెళ్ళి అలాగా తిరిగేసి వచ్చేసి టీవీ ముందు కూర్చొని ఆ టైం పాస్ చేసేసి ఫాస్టింగ్ కాదు. ఫాస్టింగ్ అంటే యూ హెవ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. అమ్మ నేను చెప్తున్నాను, ప్రార్థనలో ఉన్న శక్తి నథింగ్ కెన్ గివ్ యూ. Nothing can give you the high that the prayer will give you when you are in prayer. Amen.